ధాన్యం కొనుగోలులో జాప్యంపై నిమ్మపల్లి ఎక్స్ రోడ్ వద్ద రైతులు మందు డబ్బాతో నిరసన తెలిపారు. వరి ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ కోనరావుపేట మండలం నిమ్మపల్లి ఎక్స్ రోడ్ మర్రిచెట్టు వద్ద పలువురు రైతులు పురుగుల మందుల డబ్బాతో రోడ్డుపైకెక్కి నిరసన వ్యక్తం చేశారు. వెంకట్రావుపేట గ్రామానికి చెందిన రైతులు నిమ్మపల్లి ఎక్స్ రోడ్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మంతెన సంతోష్ ఆధ్వర్యంలో రైతులు మందు డబ్బాలతో రోడ్డెక్కడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నా వడ్ల కొనుగోలు చేయకపోవడంతో తాము నష్టాల్లో కూరుకుపోతున్నామని, కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లు వర్షాలతో మొలకెత్తడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము తీసుకువచ్చిన ధాన్యం తడవడంతో నాణ్యత కోల్పోతుందని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని తూకం వేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వము అధికారులు స్పందించకపోతే తమకు మందు డబ్బాలు తప్ప వేరే దిక్కు లేదని ఈ సందర్భంగా వారు నిరసన తెలిపారు. మొలకలు కూడా తీసుకుంటారా సార్? రైతులు మాట్లాడతారని చెప్పారు. దయచేసి తమరు మాట్లాడారు కదా, నా ఒక్క మాట వినండి. నిన్న డిఎస్ఓ గారికి మాట్లాడాము, జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడాము. మిల్లర్ రైతుల ఐక్యత వర్ధిల్లాలి, 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 రావాలి, 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 ప్రభుత్వం అండి వైఖరి, ప్రభుత్వం అండి వైఖరి, రావాలి, రావాలి, మడిసిన ధాన్యాన్ని వెంటనే, మడిసిన ధాన్యాన్ని వెంటనే. కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామం. నేను 6 ఎకరాల సన్న రకం గవర్నమెంట్ సన్నలకు బోనస్ ఇస్తా అంటే 6 ఎకరాలు సన్నవరి రకం వేసిన. నేను వరి కోత కోసి 48 రోజులు అవుతుంది. ఇప్పటికీ కాంట కావట్లేదు. కాంట అయినా లారీలను మిల్లర్లు దించుకోవట్లేదు. కానీ ఇక్కడికి 5-6 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఒక్క ఆఫీసర్ కానీ, ఒక్క లీడర్ కానీ ఎవరు నచ్చి రైతులను పరామర్శించడం లేదు. దీని గురించి మేము ధర్నా చేయడమా ఏంది? ధర్నా గురించి కోనరావుపేట క్రాస్ రోడ్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఇక్కడికి వచ్చి ఈ వడ్లు అన్ని ఖాళీ చేయాలని కోరుతున్నాం. రైతులు 5 ఎకరాల సన్నపడ్డ పెట్టిన ఇవ్వలేటికి జోకి 15 రోజులైతున్నాయి. లాకలు వచ్చినాయి, తడిచి ముద్దాయి లాకలు వస్తే కూడా నిన్న పల్టాయించినాం. ప్రతి వచ్చిన లారీ కూడా సన్నపడ్లు వేసుకోమని లారీలు మరిపోతున్నారు. మరి మా పరిస్థితి ఏంది? ఇది తాగి సాగుమంటారా? కలెక్టర్ గారు వచ్చి లోడ్ చేయించుకొని తీసుకెళ్తారా? ఏ పెద్ద మనుషులు చేసినా ఎవరు వస్తలేరు, ఆఫీసర్లు వస్తారు, ఎవరు వస్తలేరు. వేసి పంపియండి, మేము దించిపిస్తామని అంటారు. కానీ అడ్డకాడికి వచ్చిన దించిపించిన నాదులు లేడు, అక్కడికి పోయిన నాదులు లేడు. లారీలు ఏమో మేము వేసుకోమని మరిపోతున్నాయి వచ్చిన లారీలు. మరి పరిస్థితి ఏంది? పెట్రోల్ ఇంత మందుదాయి సాగమంటారా, లేకుంటే పెట్రోల్ వచ్చి అగ్గంట పెట్టమంటారా? అట్లకు మీరు వచ్చి ఏదన్నా ఒకటి స్పందించిపోని. ఇక్కడికి కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామ రైతుల పరిస్థితి చూస్తా ఉంటే అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అధికారులు, ప్రభుత్వం ఏదైతేనేమి సన్న రకం వడ్లు పెట్టండి, బోనస్ ఇస్తాము, పంట మార్పిడి జరగాలి, సన్న వడ్లు పెట్టాలి అని చెప్పేసి మరి మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మరి రైతులను సన్నపడ్ల దిశగా వాళ్ళని ప్రభావితం చేసి మరి ఒక రైతు సుమారుగా 5 నుంచి 6 ఎకరాల సన్నపడ్లు పెట్టినటువంటి సందర్భం. మరి బోనస్ మాట దేవుడెరువు గాని ఇప్పటి వరకు పంట కోసి సుమారుగా 48 రోజులు అయినప్పటికీ దాని దిక్కు చూసినటువంటి ఎవరు లేరు, నాయకులు లేరు. మరి అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా లేరు. మరి ఏంద్ర పరిస్థితి అంటే గనక మిల్లర్లు సన్నపడ్లు మేము దించుకోము, మాకు సన్నపడ్ల గురించి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వలేదు అంటున్నారు. మరి ఏ ఆదేశాల ప్రకారం రైతులను మీరు ప్రలోభ పెట్టి మరి బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజు రైతుకు అన్యాయం జరుగుతా ఉంటే ఇక్కడ ఉన్నారని అడుగుతా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా రైతులకు ముఖ్యంగా మా వెంకట్రావుపేట రైతులను ఆదుకొని వెంటనే కొనుగోలు జరిపించాలని స్థానిక నాయకులకు మరి అధికారులకు మేము తెలియజేసుకుంటున్నాం. ఈ రైతులను గిట్లా మీరు ఆదుకున్నట్టయితే
ఈ మందు డబ్బనే మాకు శరణ్యమని చెప్తున్నటువంటి రైతులకు దయచేసి మీరు ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మా ఆత్మహత్యలకు ప్రలోభించకండి. మీరు మా అవస్థను చూసి ఆదరించవలసిందిగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ గారు వెంటనే స్పందించి మా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ రైతుల ఐక్యత.